నమస్తే వెల్కమ్ టు 10 Max గుంటూరు కారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఓ మై బేబీ సాంగ్ తో పాటు ఈ పాట మీద ట్రోలింగ్ కి నిర్మాత నాగవంశీ ఇచ్చిన కౌంటర్ తో బాగా చర్చ జరుగుతోంది ఈ సినిమా మీద దీని సంగతి పక్కన పెడితే ఈ పాట మీద వచ్చిన ట్రోలింగ్ తో సినిమాకు సంబంధించి ఓ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందట టీం మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది. టైం దగ్గర పట్టడంతో ప్రమోషన్లు మొదలుపెట్టింది టీం. దీనికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ తో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. కానీ లేటెస్ట్ గా వచ్చిన రెండో పాటతోనే రూత్లెస్ కామెంట్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది టీం. అందుకే ఇకపై సినిమా ప్రమోషన్ల విషయంలో టీం సర్ప్రైజింగ్ డెసిషన్ తీసుకుందని తెలుస్తోంది. ఈ ట్రోలింగ్ దెబ్బకి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఏకంగా ట్విట్టర్ అకౌంట్ ని డీయాక్టివ్ చేస్తే నాగవంశీ ఫ్యాన్స్ కి సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఇక ఇప్పుడప్పుడే పాటల జోలికి వెళ్లొద్దని టీం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఏకంగా ట్రైలర్ తోనే సాలిడ్ సమాధానం చెబుదామని ప్లాన్ చేసుకున్నట్లు టాక్. అది కూడా న్యూ ఇయర్ కి గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ మీద ఇప్పటికే ఉన్న అంచనాలతో ఇక ఈ సినిమాకి నెగిటివిటీ మంచిది కాదని, అందుకే పాటల విషయంలో రిస్క్ చేయొద్దని ఏకంగా ట్రైలర్ తోనే సినిమా మీద హైప్ పెంచుకుందామని ప్లాన్ చేస్తున్నారు టీం. మరో వారంలో షూట్ కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్న యూనిట్ త్వరలోనే ట్రైలర్ కట్ ని పకడ్బందీగా ఫ్యాన్స్ కి నచ్చేలా కట్ చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మరి ట్రైలర్ తో గుంటూరు కారం మూవీ మరింత ఘాటు ప్రమోషన్లకు తెరతీస్తుందో, ఫ్యాన్స్ లో సినిమా మీద ఎక్సైట్మెంట్ పెంచుతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కి ఇప్పుడు అప్పుడే రాడని రియలైజ్ అయి రవితేజతో కొత్త సినిమా మొదలు పెట్టేశారు. లుక్ టెస్ట్ నుంచి స్టార్ కాస్ట్ వరకు సూపర్ స్పీడ్ గా సినిమాలు పనులు చేసుకుంటున్నారు హరీష్. మరి పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న క్రిష్, సుజిత్ పరిస్థితి ఏంటి? వీళ్ళ సినిమాల సంగతి ఏంటి? హరీష్ శంకర్ మూవ్ ఆన్ అయిపోయాడు. దాదాపు 2 ఏళ్ల వెయిటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలు పెట్టారో లేదో పవన్ పొలిటికల్ గా బిజీ అయి షూటింగ్స్ అన్నీ ఆపేశారు. అయితే ఇప్పటికే 2 ఏళ్లకు పైగా వెయిట్ చేసిన హరీష్ రియలైజ్ అయి రవితేజతో సినిమా అనౌన్స్ చేశారు. అంతేకాదు త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు హరీష్. ఉస్తాద్ నుంచి బయటపడి వేరే సినిమాతో బిజీ అయ్యారు హరీష్ శంకర్. మరి పవన్ మిగిలిన సినిమాల డైరెక్టర్లు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారా అన్న డౌట్ వస్తోందంటున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నారు. వీటిలో హరీష్ శంకర్ ఉస్తాద్ అయితే క్రిష్ తో చేస్తున్న హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలున్నాయి. హరిహర వీరమల్లు 3 ఏళ్ల క్రితం షూటింగ్ మొదలుపెట్టింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా స్టార్ట్ అయిన హరిహర వీరమల్లు సగం కంప్లీట్ అయింది. కానీ మిగిలిన సగం షూటింగ్ కి మాత్రం ముహూర్తం సెట్ అవ్వటం లేదు. ఒకవైపు పవన్ మిగిలిన సినిమాలు చేస్తున్నారు కానీ హరిహర వీరమల్లు జోలికి మాత్రం పోవటం లేదు. అయితే క్రిష్ ఈ గ్యాప్ లోనే ఓటీటీ సిరీస్ చేశారు. ఆ తర్వాత కూడా షూటింగ్ స్టార్ట్ అవ్వకపోవటంతో షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియక వేరే సినిమాల్ని స్టార్ట్ చేయలేక డైలమాలో ఉన్నారు. హరీష్ ని చూసి ప్రస్తుతం క్రిష్ సిరీస్ లో స్టార్ట్ చేసిన ఆశ్చర్యం లేదంటున్నారు జనాలు. మరోవైపు సాహోతో హిట్ కొట్టలేకపోయిన యంగ్ డైరెక్టర్ సుజిత్ పవన్ తో ఓజీ మూవీ స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం స్టార్ట్ అయిన సినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసి అప్పుడే 50% కంప్లీట్ చేసి సర్ప్రైజ్ చేశాడు. అయితే మిగిలిన సగం ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ గా షూటింగ్ జరగటం లేదంటూ ట్వీట్ కూడా పెట్టారు సుజిత్. అయితే పవన్ కి ఆల్రెడీ హరిహర, ఉస్తాద్ ఉన్నా కూడా సుజిత్ తో చేస్తున్న ఓజీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో పవన్ ఎలక్షన్స్ తర్వాత ఫ్రీ అయితే ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసేది కూడా ఓజీయే. అందుకే సుజిత్ మాత్రం వేరే సినిమాల గురించి ఆలోచించకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తోనే బిజీగా ఉన్నారు. సంక్రాంతి సీజన్ ఫైట్ మామూలుగానే టఫ్ గా ఉంటుంది. అయితే ఈసారి ఇటు తెలుగులోనే పెద్ద సినిమాలు పోటీ పడుతుంటే తమిళ్ డబ్బింగ్ మూవీస్ కూడా రిలీజ్ రేస్ లో ఉన్నాయి. ఈ పెద్ద సినిమాల మధ్య చిన్న హీరో చాలా కాన్ఫిడెంట్ గా థియేటర్లకు వస్తున్నాడు. అంతే స్పీడ్ గా ప్రమోషన్లు కూడా చేసేస్తున్నాడు. మహేష్, రవితేజ, రజనీకాంత్, ధనుష్ ఇలా భారీ మార్కెట్ ఉన్న స్టార్ హీరోలతో పోటీ పడటం వెనుక హనుమాన్ కి ఉన్న ధైర్యం ఏంటి? హనుమాన్ మూవీ సంక్రాంతికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడే పెద్ద సినిమాలు బరిలోకి దిగితే సైలెంట్ గా సైడ్ అయిపోతాడులే అనుకున్నారు అంతా. కానీ అసలు అంచనాలు ఏమాత్రం అందకుండా అన్న మాట ప్రకారం సంక్రాంతి రిలీజ్ కే రెడీ అవుతున్నాడు తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ హీరోగా తెరకెక్కుతున్న ఫస్ట్ పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ హనుమాన్ జనవరి 12న థియేటర్లలోకొస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ల స్పీడ్ కూడా పెంచి అంతే గ్రాండ్ గా చేస్తోంది టీం. స్టార్ హీరో
హీరోల సినిమాలతో పోటీ అంటే మామూలు విషయం కాదు. పెద్ద సినిమాలతో పెట్టుకుంటే గట్టిగా 10 కోట్లు కూడా రావని ఇండస్ట్రీలో టాక్. అయితే ఆ రేంజ్ ప్రమోషన్లతో సినిమా రేంజ్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు టీం. ఈ నెల 19న ట్రైలర్ రిలీజ్ కోసం తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్లు రెడీ చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ తోనే సినిమా కెపాసిటీని ఆడియన్స్ కి చూపించాలని ట్రై చేస్తున్న టీం కంటెంట్ మీద కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉంది. మహేష్ గుంటూరు కారం సినిమా కూడా జనవరి 12నే రిలీజ్ అవుతోంది. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా హనుమాన్ రిలీజ్ అవ్వడానికి కారణం హనుమాన్ మూవీ యూనివర్సల్ సబ్జెక్ట్ కావడం, ఎక్కువగా తెలుగులో కాకుండా నార్త్ రిలీజ్ మీద, నార్త్ కలెక్షన్ల మీద టీం ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. కార్తికేయ 2 నార్త్ లో మంచి హిట్ అవడం, ప్రస్తుతం అయోధ్య బూమ్ నడుస్తున్న టైం కాబట్టి హనుమాన్ అందరికీ రీచ్ అవుతుందని, స్పెషల్లీ నార్త్ లో ఎక్కువ కలెక్షన్లు వస్తాయని ప్లాన్ చేసినట్టు టాక్. సంక్రాంతి టైంలో పాన్ ఇండియా రీచ్ ఉన్న సినిమాలు పెద్దగా లేకపోవటం, నార్త్ లో రిలీజ్ కూడా స్టార్ మూవీస్ లేకపోవడంతో హనుమాన్ మూవీ పక్కా ప్లాన్ తోనే సంక్రాంతికి వస్తోందంటున్నారు జనాలు. అయితే హనుమాన్ దాదాపు సంవత్సరంన్నరకు పైగా సెట్స్ మీదే ఉంది. ఆ మధ్య ఆదిపురుష్ గ్రాఫిక్స్ విషయంలో ట్రోలింగ్ ఫేస్ చేయడంతో హనుమాన్ విషయంలో అలాంటిది జరగకుండా 6 నెలలు పోస్ట్ పోన్ చేసుకుని సంక్రాంతికే సినిమా రిలీజ్ ఫిక్స్ చేసింది టీం. జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న హనుమాన్ ఈ బోల్డ్ మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. షారుఖ్ ఖాన్ డంకీ మూవీ మరో 5 రోజుల్లో థియేటర్లకు వస్తోంది. పఠాన్, జవాన్ సినిమాల్లా పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా రిలీజ్ అవటం లేదు. ఓన్లీ హిందీలోనే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది షారుఖ్ మూవీ. అయితే పాన్ ఇండియా లాంగ్వేజ్ లో రిలీజ్ లేదు కాబట్టి మిగతా రాష్ట్రాల్లో రీచ్ తక్కువే ఉంది. వరల్డ్ వైడ్ గా కూడా డంకీ రీచ్ అంతగా లేదా? షారుఖ్ ఖాన్ డంకీ మూవీ డిసెంబర్ 21న థియేటర్లకు వస్తోంది. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో షారుఖ్ ఫస్ట్ టైం మూవీ చేస్తున్న డంకీ మీద బాలీవుడ్ లో ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాకి పాన్ ఇండియా వైడ్ కంటే, వరల్డ్ వైడ్ కంటే బాలీవుడ్ లో మాత్రమే కలెక్షన్లు వచ్చేలా కనిపిస్తున్నాయి ఈ మధ్య టికెట్ల లెక్కలు చూస్తుంటే. డంకీ ఓవర్సీస్ లెక్కలు చూస్తుంటే ఇప్పటికీ జస్ట్ $1,00,000 పైన అడ్వాన్స్ బుకింగ్ మాత్రమే జరిగింది. అంటే మొత్తం కలిపి కనీసం ₹1 కోటి కూడా దాటలేదు. డంకీ మూవీ షారుఖ్, జవాన్, పఠాన్ సినిమాలాగా పాన్ ఇండియా లాంగ్వేజ్ లో రిలీజ్ అవ్వటం లేదు. ఓన్లీ హిందీలోనే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. అంటే రీజనల్ లాంగ్వేజెస్ కి పెద్దగా రీచ్ ఉండదని తెలుస్తోంది. డంకీ సినిమా కంటెంట్ కూడా హిందీ లాంగ్వేజ్ కి సంబంధించింది కాబట్టి మిగిలిన భాషల్లో డబ్ చేస్తే అంతగా యాప్ట్ కాదని డిసైడ్ అయ్యి ఓన్లీ హిందీకి పరిమితం చేశారు. అయితే ఇప్పుడు అదే కలెక్షన్ల విషయంలో కోత పెట్టేలా ఉందన్న టాక్ నడుస్తోంది. దాంతో పాటు పఠాన్, జవాన్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయని, ఆ ఎక్స్పెక్టేషన్స్ ని డంకీ రీచ్ అవుతుందో లేదో అన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు జనాలు. సలార్ ఫస్ట్ టికెట్ కొన్న రాజమౌళి, పోస్టర్ రిలీజ్ చేసిన శృతి హాసన్, న్యూయార్క్ లో తింటున్నానంటున్న విజయ్ దేవరకొండ, జనవరి 1న థియేటర్లకు వస్తున్న సర్కార్ నౌకరీ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో గ్రాండ్ గా ఈ నెల 22న రిలీజ్ అవుతున్న సలార్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే సాలిడ్ బుకింగ్స్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ టికెట్ ని రాజమౌళి కొని టీమ్ కి బెస్ట్ విషెస్ అందించారు. కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా అభిషేక్ వర్మ డైరెక్షన్ లో ఈ నెల 29న రిలీజ్ అవుతున్న డెవిల్ మూవీ నుంచి దూరమే సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది టీమ్. న్యూయార్క్ లో ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు పెట్టాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పరశురామ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. శృతి హాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం సలార్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న శృతి అడవిశేష్ తో చేస్తున్న సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేసింది. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆపరేషన్ వాలంటైన్ కి సంబంధించి ఫస్ట్ స్ట్రైక్ వచ్చే సోమవారం రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్న సర్కార్ నౌకరీ సినిమా జనవరి 1న థియేటర్లో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది యూనిట్. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చైతన్యరావు, హెబా పటేల్ జంటగా రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ ని నాగార్జున రివీల్ చేశారు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.